రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కోరెం గ్రామంలో పత్రికా సమావేశం సందర్భంగా హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో సిఐటియు పక్షాన హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అలాగే ఆరోగ్య భద్రతా గుర్తింపు కార్డు ఇవ్వాలని, ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన హమాలీ కార్మికులకు 5,000 రూపాయలు పెన్షన్ రూపకంగా అందించాలని మరియు హమాలీ కార్మికుల బిడ్డల సంక్షేమంకై తోడ్పాటు అందించాలి. హమాలీ కార్మికులకు ఇల్లు లేని పేదలను గుర్తించి ఇందిరమ్మ పథకం కింద అర్హులుగా ప్రకటించి ఇల్లు నిర్మించి అందివ్వాలని తదితర డిమాండ్లతో జిల్లా సిఐటియు కమిటీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్, కోరెం హమాలీ సంఘం అధ్యక్షులు మ్యాకల ఇస్తరి, సంభు విలీందర్, సంభు నరసయ్య, గీసా దేవయ్య, అలువల రాజయ్య, వట్టే మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కోరెం గ్రామంలో హమాలీ కార్మికుల ఆధ్వర్యం లోపల సిఐటియు ఆధ్వర్యం లోపల హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం లోపల ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా అనేక సందర్భాలలో పోరాటాలు చేసినా కూడా ఈ చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు కార్మికుల శ్రమ దోపిడి దోచుకుంటుందే తప్ప కానీ మరి కార్మికుల సంక్షేమం పట్ల ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి వీరికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, అలాగే వాళ్ళకి ఆరోగ్య భద్రత కార్డు ఇప్పించాలని చెప్పి ఎన్నో సందర్భాలలో దఫలుగా గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే కార్మికుల పక్షపాతం అని చెప్పుకుంటున్నాం. మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తిగా వస్తున్నా కూడా కార్మికుల విషయంలో కూడా ఎక్కడ కూడా స్పష్టత అనేది లేకుండా మరి ఎన్నో సంక్షేమాల రూపం లోపల కొన్ని వేల వందల కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పుకుంటున్న ప్రభుత్వం మరి కార్మికుల సంక్షేమానికి మరి ఏమాత్రం కూడా శ్రద్ధ చేయకుండా మరి తూతు మంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప మరి కార్మికుల సంక్షేమం పట్ల ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, అలాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, ఆరోగ్య భద్రత కల్పించాలని చెప్పి సందర్భంగా ఈరోజు కోరెం హమాలీ సంక్షేమ ఆధ్వర్యం లోపల మనం పత్రికా సమావేశం సందర్భంగా నిర్వహించడం జరిగింది. రాబోయే రోజులు హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయకపోతే మాత్రం ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులందరినీ ఏకం చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా మరొక్కసారి ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని కనువిప్పు తెచ్చుకొని కార్మికుల పట్ల మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటేనే రేపు రాబోయే భవిష్యత్తులో కూడా రాజకీయ భవిష్యత్తు కాబట్టి గత ప్రభుత్వంలో కూడా కార్మికులను చిన్న చూపు చూసింది కాబట్టి కార్మికులంతా ఏకమై గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన దాఖలు మనకు తెలుసు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన కార్మికుల పట్ల ఉదారంగా వ్యవహరించి కార్మికుల సంక్షేమం పట్ల నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి హమాలీ రంగం కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి హమాలీ రంగం కార్మికుల ఐక్యత.